హేమకుమార్ గారు, సో మీరేలా చూస్తారు? సనాతన ధర్మ పరిరక్షణకు పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి ఏంటో, ఆయన చేస్తున్న పోరాటం ఏంటో మనకు తెలిసిందే, చూస్తూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు ఇప్పుడు నిన్న తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి మీరేం చెప్తారు? సో అంటే ప్రధానంగా ఇక్కడ శ్రీవాణి ట్రస్ట్ నిధుల సద్వినియోగానికి దాని ద్వారా ఇది మొత్తం కూడా మేము చేస్తామని కూడా ఆయన ప్రకటించారు, బిఆర్ నాయుడు గారు. సో అంటే ఓవరాల్గా ఎలా అనిపిస్తోంది మీకు? సార్, ముందుగా మీకు ప్రైమ్ లైన్ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్కారం. నమస్తే సార్, చెప్పండి. సో ఖచ్చితంగా దీన్ని మేము చాలా హర్షిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం, ఎస్పెషల్లీ నేను చెప్పాలంటే గత ప్రభుత్వం దళిత గోవిందం అనే పేరు పెట్టి దళిత వాడల్లో మేము రాత్రులు నిద్రించి అక్కడ ఏమేం కావాలో వాళ్ళకి హిందూ మతానికి సంబంధించి ఒక సౌకర్యాలు కానీ గుళ్ళు కడతాం. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చే డబ్బులు ఏదైతే ఉందో దళిత వాడల్లో యావత్ ఆంధ్ర రాష్ట్రము, మేము భారతదేశంలో కూడా మేము హిందూ దేవాలయాలు నిర్మించి ప్రతి దళిత వాడల్లో ఒక్కొక్క రోజు, వారానికి ఒక రోజు లేదా నెలకు ఒక రోజు మేము అక్కడ నిద్రించి ఏ విధంగా మేము హిందూ ధర్మాన్ని మేము డెవలప్ చేస్తామనేసి మాటలు చెప్పారు తప్పితే వేరే ఎక్కడా కూడా నేను ఒక్క రోజు ఒకే దాన్ని అడ్వర్టైజ్మెంట్ కోసం అటు పడుకునేసి ఫోటోలు తీసుకునేసి మళ్ళా వచ్చేసిన కాలాన్ని చాలా వరకు చూసాము. అలాంటిది మేము ఈ రోజు ఇప్పుడే కాదు సార్, 2014లో నేను ఒక వైసీపీ కాకుండా మిగిలిన ప్రభుత్వాలు ఎప్పుడున్నా కూడా హిందూ ధర్మానికి కానీ టీటీడీకి కానీ చాలా ఒక ప్రత్యేకత తీసుకొని వచ్చి హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, గోవింద నామాలు అలాంటి ప్రజల్లోకి తీసుకుని. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినప్పుడు క్రిస్టియానిటీ ఎంతమంది ఉద్యోగస్తులకి అన్య మతస్థులు తీసుకొని వచ్చి ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏ విధంగా పట్టుబడిచారు. వాళ్ళకి ఏ మాత్రం ఒక్క చిన్న చిత్తశుద్ధి అనేది మాత్రం ఏ మాత్రం లేదు. ఎక్కడ కానీ లడ్డులో అంత పెద్ద నాణ్యత లేకుండా ఏదేదో కల్తీని తీసుకొని వచ్చి దాని అలాంటి టిటిని ఎలా ఏ విధంగా వాళ్ళని ఒక వ్యాపార కేంద్రంగా మార్చుకున్నారే తప్పితే దాన్ని ఏ రోజు కానీ జగన్మోహన్ రెడ్డి కూడా సరే ఏ రోజు కానీ క్యూ లైన్ లో ఒకరోజు చెప్పులు వేసుకొని వచ్చాడు. డిక్లరేషన్ మీరు చెప్పని చెప్తే డిక్లరేషన్ ఫార్మ్స్ ఇస్తే అక్కడ దబాయించాడు. క్యూ లైన్ లో చెప్పులు వేసుకొని వచ్చారు. ఇలాంటివి వాళ్ళకి హిందూ ధర్మం హిందువుల దగ్గర టీటీడీ నుంచి వచ్చే డబ్బులు అయితే కావాలే కానీ వాళ్ళకి ఖచ్చితంగా హిందూ ధర్మం మీద ఎటువంటి మక్కువ లేదు. ఆయన ఎక్కడైనా మన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పాటించాల్సిన కనీస ధర్మాలు కూడా పాటించారు. హిందూ ధర్మం కొబ్బరికాయ కొట్టాలంటే ఆయన నిల్చుకొని కనీసం కొబ్బరికాయ ఎలాంటి వాళ్ళైనా సరే కొబ్బరికాయ వంగి కొబ్బరికాయ కొడుతుంది. ఆయనకి స్టాండ్ ఒకటి పెడతారు, ఆయన నిలబడుకొని ఆయన హైట్ తగ్గట్టే కొబ్బరికాయ కొట్టి. అంటే వీళ్ళకి దీన్ని బట్టి అర్థమవుతుంది వీళ్ళకి హిందూ మతం మీద ఏ విధంగా ఉందో, ఏ విధంగా చేస్తున్నారు అనేసి. ఇలాంటి దీన్ని మేము చాలా సార్లు కూడా మా మిత్రుడు కూడా లైన్ మన ప్యానెల్లో ఉన్న మిత్రుడు చాలా సార్లు కూడా ఎన్నో హిందూ ధర్మాల మీద పోరాటాలు చేసి తిరుపతిలో ఎక్కడెక్కడ చిన్న విభేదాలు జరిగినా. హేమకుమార్ గారు అన్ని మతస్థుల టాపిక్ మీరు ఎత్తారు కాబట్టి సరే, ఇది ఈ రాద్ధాంతం అనేది ఇప్పుడు జరుగుతుంది కదా, ఎప్పటి నుంచి జరుగుతున్న రాద్ధాంతం. ఇప్పుడు రీసెంట్ గా కూడా బండి సంజయ్ గారు వెళ్ళినప్పుడు మళ్ళీ ఏ స్థాయిలో దానికి పెద్ద ఎత్తున జరిగిందో కూడా చూస్తాం. అంటే ఎందుకు ఇంకా ప్రక్షాళన పూర్తి స్థాయిలో ఎందుకు జరగట్లేదు అనుకుంటున్నారు సార్? అంతే సార్, ఒక్కొక్కటి మేము క్లియర్ చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచే మొట్టమొదటిగా సనాతన ధర్మం మీద గొంతెత్తి చేసింది పవన్ కళ్యాణ్ గారు. తిరుపతిలో పెద్ద బహిరంగ సభ పెట్టి దాన్ని ఏ విధంగా మనం ఎదుటి మతాలని మనం గౌరవిస్తూ మన మతాలని మనం కాపాడుకుంటూ పోవాలని చెప్పారు. దాన్ని ఏ విధంగా వర్గీకరించి ఈ సోషల్ మీడియాలో ఏ విధంగా ట్రోల్ చేశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభ పెడితే కనీసం 2000 మంది లేదనేసరి దాన్ని ఏ విధంగా అప్పట్లో పబ్లిసిటీ చేశారనే విషయం. ఎందుకంటే మేము ఉన్నాం, ప్రత్యేకించంగా ఉన్నాం దీంట్లో సనాతన ధర్మం మీటింగ్ తిరుపతిలో పెట్టినప్పుడు మేమందరూ ఉన్నాం. వీళ్ళకి ఏంటంటే సోషల్ మీడియాని సార్ మంచికి వాడుకోవాలనుకుంటే ప్రతి ఒక్కటి ఈ ప్రపంచంలో చెడనే ఇదే లేదు, ప్రతి ఒక్కటి మంచికి వాడు. ఈవెన్ సోషల్ మీడియాలో ఈ రోజు ఒక చోట ఏదన్నా చిన్న విషయం జరిగిందంటే దాన్ని మనం ఒక మంచికి తీసి వాడుకోవాలి. కానీ వీళ్ళు ప్రతి ఒక్కటి దాన్ని తప్పుడు ప్రచారాలు తప్పుడు విధంగా తీసుకుపోయేసి ప్రజల్లో ఒక భయభ్రాంతులు చేసే విధంగా చేశారు. మనం గతంలో చూసాము ఎన్నో చోట్ల ఎన్నెన్ని టెంపుల్స్ లో దుర్గగుడిలో సింహాలు కనిపించకపోతే ఇంకొక ప్లేస్ లో రథం కాల్చేస్తే ఏ రోజు దాని మీద చర్య లేదు. వీళ్ళకి హిందూ మతం మీద ఇవ్వాలి. ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా దాదాపు 1,00,000 గుళ్ళు దళిత వాడల్లో
కట్టి హిందూ మత అన్య మతస్థులు ఎవరైతే వేరే మతానికి వెళ్ళిపోతున్నారో అలాంటి వాళ్ళని అడ్డుకోవడం కోసమే హిందూ గుళ్ళు ప్రతి దళిత వాడల్లో ప్రతి ఏరియాలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్ లో దాదాపు 5 గుళ్ళు, అదే ఎంపీ కాన్స్టిట్యూషన్ లో 10 నుంచి 12 గుళ్ళు నిర్దిష్టమని అనే విధంగా ఈ రోజు బిఆర్ నాయుడు గారు అనౌన్స్ చేశారంటే చాలా హర్షణీయము. ఈరోజు Right. హిందూ పరిరక్షము ఎప్పుడు కూడా తిరుపతి, తిరుమల, యావత్ ఆంధ్రప్రదేశ్ ఒక సనాతన ధర్మం, హిందూ ధర్మం అంటే చాలా ఒకరు మనకు ఉన్నాము. ఈ టెంపుల్స్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది సార్. Yes, ఈ రోజు yes. మనం Continue చేద్దాం. చూస్తే Yes, yes.